అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ మేడం జనవరి ఫస్ట్ రోజు మీరు రెజల్యూషన్స్ అని ముందుగానే ఒక వీడియో పెట్టారు. అది ఎలాగ పెట్టుకోవాలి అనేటటువంటి డౌట్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే మనకు ఏదైనా ఒక పాయింట్‌ను ఈ రోజు నుంచి నేను మారాలి అనేటటువంటి ఆలోచన మనకొస్తుంది. మనం స్టార్ట్ చేయాలనుకుంటాం ఆ రోజు. కానీ ఇప్పుడు నిలబడి ఈ మంత్ కూడా అయిపోవస్తుంది. ఒక్కసారి ఆలోచన చేస్తే రోజు మారింది, వారం మారింది, నెల మారింది, సంవత్సరం మారింది. మరి మనం మారామా? మనం మారామా? ఎందుకు మారలేదు? మన ఆలోచన విధానం మారిందా? ఎందుకు మారలేదు? ఎందుకు మారాలి అనుకోవట్లేదు? అనేది మనం ఆలోచన చేస్తే మనం కంఫర్ట్ జోన్‌లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాము. మనం ఏదన్నా చేయడానికి భయపడుతూ ఉన్నాము. ఏదన్నా నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం చాలడం లేదు. అంతా చుట్టూ ఉండేటటువంటి సొసైటీని ఒక మంచి, ఇతను మంచి, ఈమె మంచి అని అనిపించుకోవడంలోనే మన లైఫ్ అంతా కూడా మనం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాము. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎవ్వరికీ లైఫ్ టైమ్ అంతా మన గురించి పట్టించుకొని ఈళ్ళు మంచి, ఈళ్ళు చెడు, మనల్ని పొగడ్డమో, మనల్ని తిట్టడమో చేయడానికి ఎవ్వరు లేరు. ఎవరి టైం వాళ్ళకి సరిపోతూ ఉంది. మరి అన్నీ మారిపోతూ ఉన్నా కూడా మన ఆలోచన విధానం మనకెందుకు మారట్లేదు? ఎందుకు అంటే మనం ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాం. ఎప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళేం చేస్తూ ఉన్నారు, ఈళ్ళేం చేస్తూ ఉన్నారో, వాళ్ళకన్నీ వస్తూ ఉన్నాయి. నాకెందుకు రావట్లేదు? నేనెందుకు చేయలేకపోతూ ఉన్నాను? అనేటటువంటి ఆలోచనలతో మనకు మనం క్రిటిసైజ్ చేసుకుంటూ ఈ స్టెప్ తీసుకున్నాననుకో, రేపు నేను ఈ పని చేయకపోతే మళ్ళీ నన్ను ఎవరైనా క్వెషన్ చేస్తారేమో. క్వెషన్ చేస్తే ఏమైతుంది? ఒకసారి ఫెయిల్ అవుతావు, రెండోసారి ఫెయిల్ అవుతావు, మూడోసారి ఫెయిల్యూర్ నుంచి చాలా నేర్చుకొని ముందుకు వెళ్తావు. అంతకంటే స్పీడ్‌గా వెళ్తావు. కాబట్టి సొసైటీలో ఎవరో ఏదో వాళ్ళు ఓకే చేస్తే నేను ఈ పని చేస్తాను, వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను ఈ పని చేస్తాను, నాకు ఈళ్ళు సపోర్ట్ కావాలి, నాకు ఇది లేదు కాబట్టి నేను ఈ పని చేయలేకపోతూ ఉన్నాను అనేటటువంటి కుంటె సాకులు అంటారు కదా! వీటన్నిటిని వదిలేసి మీరేది చేయాలనుకున్నారో దాన్ని స్టార్ట్ చేసేసేయండి. ప్లీజ్ 100% మీరు ఏమి చేయలేరో మీకు తెలుసు. కానీ మీరు చేయగలిగినటువంటి పనులు, మీరు చేయలేనేటివి 1% ఉంటే, మనము చేయగలిగినటువంటి పనులు 99% ఎవరి సపోర్ట్ లేకుండా మన మీద మనకు నమ్మకం ఉండి, మేము చేయగలము అని మనం ముందుకు ఒక అడుగు వేశాము అంటే 100% దాని మీద మనం ఫోకస్డ్‌గా ప్రతి ఆలోచన దానికోసమే, ప్రతి పని దానికోసమే, ప్రతి నిమిషం దానికోసమే ఇన్వెస్ట్ చేయగలిగాము అంటే, మనం ఏదైతే లక్ష్యాలను చేరుకోవాలనుకున్నామో 100% చేరుకుంటాం. ఎవరో నెట్టేస్తారు, ఎవరో తోసేస్తారు, ముందుకు వెళ్దాం, పరిగెత్దాము, సూపర్ సానిక్ లాగా ఆకాశంలోకి ఎగురుదామంటే ఒక్కసారిగా ఎగరలేరు. ప్రతిదీ కూడా ఒక స్టెప్‌తోనే స్టార్ట్ అయితుంది. కాబట్టి సొసైటీలో ఎవరో ఏదో వస్తుంది, చేస్తారు, అంటారు, వింటాము అనేటివి వదిలేయండి. మీరేమనుకుంటూ ఉన్నారు? మీరేం చేయగలరు? ఏం